రష్యా ఇరాన్ కు సహకరిస్తూ పరోక్షంగా మాతో యుద్ధం చేస్తోంది. పుతిన్ సర్కారుపై అగ్రరాజ్యం సంచలన ఆరోపణలు. ఏపీ శాసన మండలి నిరవధిక వాయిదా. లడ్డూపై చర్చ చేపట్టకుండా తప్పించుకున్న కూటమి సర్కార్. హామీలపై కూటమి సర్కార్ అసత్యాలు చెబుతోంది. మండలిలో బాబు ప్రభుత్వాన్ని నిలదీసిన బొత్స. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను పట్టించుకోరా, అన్నదాతలను బాబు సర్కారు మోసం చేస్తోంది అని వరదు కళ్యాణి ఆగ్రహం. హెరిటేజ్ పేరుతో పచ్చి దగా చేస్తూ ఉన్నారు. చంద్రబాబు టార్గెట్ గా పేర్ని నాని ఫైర్. జీవీఎంసీ 80వ వార్డు టీడీపీ కార్పొరేటర్ నీలిమాకు షాక్. అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు. తెనాలిలో వైఎస్ఆర్సీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో నిరసన. మంత్రి అచ్చెన్న దిష్టిబొమ్మ దగ్ధం. మండలి చైర్మన్ ను మతం కులం పేరుతో అవమానించారు అని ఆగ్రహం. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో సన్నాహక సమావేశం. రెవెన్యూ భూముల వివాదాలను పరిష్కరించాలి అని పొంగులేటి ఆదేశం. నిజామాబాద్ కలెక్టరేట్ లో సరస్ మేళా. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అన్న సీతక్క. భూపాలపల్లిలోని జంగేడు కేజీబీవీ హాస్టల్లో హెల్త్ కమిషన్ 100 ప్రోగ్రాం. ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యము అన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. బెల్లంపల్లిలో మంచినీటి కోసం ఆందోళనకు దిగిన కార్మికులు. కాశీపేట 1 ఇంక్లైన్ గనిలో మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా. అన్నమయ్య జిల్లా పీలేరులో ఆగని రేషన్ బియ్యం దందా. వ్యాపారి గోడౌన్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రైడ్స్. 150 బస్తాల రేషన్ బియ్యం సీజ్. జగిత్యాల జిల్లాలో పెద్ద పులి కోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. పాదముద్రల ఆధారంగా గాలింపు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరిక. టీఎంసీని ఓడించాలి అనే కుట్రతోనే బెంగాల్లో ఎస్ఐఆర్ చేపట్టారు. మోడీ సర్కార్ టార్గెట్ గా మమతా బెనర్జీ విమర్శలు.